తావద్యుపాధి సంబంధో తావద్యుపాధి సంబంధో యావత్ స్యాద్ భేద దర్శనం యావత్ స్యాద్ భేద దర్శనం న భేదదర్శినో జంతోః న భేదదర్శినో జంతోః సంసారో న నివర్తతే సంసారో న నివర్తితే. అది నివర్తతే కరెక్ట్, అది రీ ఉంది అది. తావత్ ఉపాధి సంబంధ యావత్ స్యాత్ భేదదర్శనం నా భేదదర్శినః జంతోః సంసారః న నివర్తతే చెప్తున్నారు ఇక్కడ. యావత్ ఎంతవరకైతే భేద దర్శనం స్యాత్, ఎంతవరకైతే భేద దర్శనం స్యాత్ ఉంటున్నదో, ఉన్నట్లయితే, యావత్తు అంటే ఎంతకాలం ఎంతవరకు భేద దర్శనం స్యాత్, భేద దర్శనం ఉన్నట్లయితే. భేద దర్శనం అంటే జీవుడు వేరు దేవుడు వేరు అని ఒక భేద దర్శనం, ఆత్మ వేరు జగత్ వేరు అనేది భేద దర్శనం. అది యావత్తు ఎంతకాలము భేద దర్శనం స్యాత్, అచ్చవరుణ పదాలకి అదనమాట. యావత్తు స్యాత్తు భేద దర్శనం అంటే ఏమైంది, ఎంతకాలము భేద దర్శనం ఉంటుందో తావత్ అంతవరకు ఉపాధి సంబంధ, ఉపాధులన్నీ కనబడుతూనే ఉంటాయి. ఉపాధి వేరు, అందులో ఉన్న ఆత్మ వేరు. కాబట్టి అతడికి ఉపాధి అంటే ఏమిటి, జగత్తులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఉపాధులే, శరీరాలన్నీ ఉపాధులే, చెట్లు పుట్లన్నీ ఉపాధులు, అంతా ఉపాధే. అందుచేత తావత్ ఉపాధి సంబంధ, అంతవరకు ఉపాధి భేదము ఉపాధి సంబంధమే కనబడుతుంది. ఉపాధికి అతిరిక్తమైనటువంటి ఆత్మ సంబంధము కలగదు. ఎప్పుడు అభేద దర్శనం అంటే అప్పుడు ఉపాధి మరి ఉండదు. లోపల ఉన్నది బయట ఉన్నది ఒకటే అంటే అప్పుడు ఉపాధిని చూసేది ఒక 10% అయితే 90% స్వరూపాన్ని చూస్తాడు. అర్థమైతే కదా. ఇది అది భేదం అనుకుంటే 10% 5% స్వరూపాన్ని చూస్తే 90% ఉపాధిని చూస్తాడు. అందుకనే తావత్ ఉపాధి సంబంధ, అంతవరకు ఉపాధి సంబంధం వదలదు. ఉపాధి నామరూపాత్మక ఉపాధియే సత్యమని భాషిస్తూ ఉంటుంది. ఆధారం అనేది భాషింపదు. పైన కనబడుతున్నదే ఉంటుంది కానీ లోపల ఉన్న ఆధారం వేరు, బయట ఉన్నది వేరు. అది కాబట్టి కింద చెప్తున్నాడు భేదదర్శిన నా అంటే ఏమిటి, ఎంతగా అభేద దర్శనస్య, ఎవడైతే భేద దర్శనము కాకుండా అభేద దర్శనము చేస్తాడో నా సంసార, వాడికి మాత్రం సంసారము ఉండదు, ఉపాధి కూడా ఉండదు. అది అంతవరకు అది చెప్పి యావత్తు భేద దర్శనం స్యాత్, ఎంతవరకు భేద దర్శనం ఉంటుందో అంతవరకు ఉపాధి సంబంధం ఉంటుంది. భేద దర్శనం భేద దర్శనం లేకపోతే ఉపాధి సంబంధం కూడా ఉండదు. ఇప్పుడు
భేదదర్శిన, ఈ భేదం చూసేవాడికి కొన్ని లాభ నష్టాలు ఏమిటి అంటే, భేదదర్శిన జంతు అంటే భేద దర్శనము గల మానవునికి, పురుషునికి లేక దేవతలకి, ఈ అందరికీ వస్తుంది అది. ఏ వాళ్ళు కూడా ఆ భేద దర్శనం చూసినంత వరకు భయం వదలదు వాళ్ళకు కూడా. అభేద దర్శనం చూస్తే భయం ఉండదు. ఎవరికి కూడా శరీరం పోతుందని భయం. ఎందుకంటే స్వరసవాహి విదుషోపి తథారూఢో అభినివేశ అన్నాడు. 7 పతంజలి యోగ సూత్రాల్లో మనకి అవిద్య అస్మిత రాగద్వేషౌ అభినివేశ. అభినివేశం అంటే ఏమిటి? నా శరీరానికి నాకు అభావం ఎప్పుడూ ఉండకూడదు గాక. అదే కదా, నా శరీరానికి నాకు అభావము ఎప్పుడూ ఉండకుండా ఉండుగాక అంటే శరీరం ఎల్లప్పుడూ ఉండాలిగాక అన్నటువంటిది అభినివేశం. ఇది ఎందుకు? స్వరసవాహి, రసవాహి. ఒక జన్మతో ఈ రసం వచ్చేది కాదు. నాకు నా శరీరానికి అభావము ఉండకుండా ఉండుగా కంటే భావమే ఉండాలన్నట్టు రసము. అది వాహి అంటే ప్రవాహం. వాహి అంటే ప్రవాహం. అనేక జన్మల నుంచి ఈ భావము ప్రవాహంగా వస్తూ ఉంది. ఆ ప్రవాహం వచ్చినటువంటిది పోదు. ఏ జన్మ ఎత్తినా ఆ ప్రవాహం తప్పదు. మానవ జన్మ అని ఏదో కారణాంతరం పశు పక్షి క్రిమి కీటకాది జన్మలు వచ్చినా ఈ ప్రవాహం మాత్రం ఉంటూనే ఉంటుంది. లేకపోతే అవన్నీ బళ్ళు ఏమి చదువుకున్నాయా? ఒక పిల్ల రోడ్డు మీద ఉంటుంది, ఆరని వినబడిందే జఫ్ని పెరిగిపోద్ది. ఎక్కడేం చదువుకుంది? అది స్కూల్కి వెళ్ళిందే? ఆ బండి వచ్చిన మీద తొక్కితే నువ్వు చనిపోతావు ఏమైనా చదువుకుంది? అది కాస్త మనం ఏదో చదువుకుంటున్నాం కాబట్టి అది వచ్చితే చచ్చిపోతామేమో ఒక భయం ఉంటుంది కదా చదువుకున్నవాడికి. చదువు రానివాడికి ఒకటే భయం. అందుకే ఈ భయము అతనికి ఏం తెలుసు? ఒక కీటకం ఉందట. ఆ కీటకము అది ఎక్కడో శబ్దం వినబడి పరిగెట్టిపోతుందట. ఏం పోతున్నామంటే, పలాని రాజుగారు రథం మీద వస్తూ ఉన్నారు, మరి ఆ రథ తప్పి నేను ఇక్కడ ఉన్నాను అనుకో, అది అటు ఇటు వచ్చి నేను పోయి నేను చనిపోతానండి. అది చదువుకుందే పాడా. ఇదికే రసవాహి అన్నాడు. ఈ రసవాహి ఎలాంటిది అంటే స్వరసవాహి, రసవాహి విదుషోపి. పండితుడు కూడా ఈ నేను పోతాను అన్నటువంటి భయము, ఉన్నటువంటి అభినివేశం ఉంటూనే ఉంటుంది. అందుకే ఆయన స్వరసవాహి తథా ఆరూఢ. ఆరూఢుడికి ఉండి కూడా అదే తదారూఢ. ఆరూఢ అంటే ఏమిటి? ఆరు వృక్షం వేరు, ఆరూఢుడు వేరు. ఆరు వృక్షం అంటే స్టార్టింగ్ పాయింట్. ఆరూఢుడు అంటే కొంత స్టార్టింగ్ పాయింట్ అయిపోయి తర్వాత పాయింట్ వాడు. అది భగవద్గీతలు చెప్తారు కదా, ఆరు వృక్షోర్ మునేర్యోగం కర్మకారణం ఉచ్యతే తస్య ఆరూఢస్య శమకారణం ఉచ్యతే. అక్కడ మనకి ఆరూఢుడికి ఆరు వృక్షకి తేడా చెప్పాడు. మొట్టమొదటి ఆరు వృక్షము ఏదో ఒక విషయాన్ని, మంచి విషయాన్ని పొందానిచ్చగలవాడు. అది ఆరూఢయితం ఇచ్చుహు, ఒక మంచిదాన్ని ఆశ్రయించాలని ప్రారంభ దశలో ఉన్నవాడు ఆరు వృక్షము. వాడు అలా కొంతగా జపము ధ్యానము చేసి బాగా తాదాత్మ్యం వచ్చి విషయం తెలుసుకొని వీడేమిటి ఇక లోపల ఉన్న గుణాలను వదులుకొని ప్రయత్నించేవాడు ఆరుడు. అందుకే చెప్పాడు ఆరు వృక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే తస్యారూఢస్య శమకారణముచ్యతే. వీడి స్టేజ్ మారింది. అందుచేత వీడెప్పుడు అంతఃకరణాన్ని ఉన్నటువంటి దోషాలను పోగొట్టుకోవడం ప్రయత్నం చేస్తాడు. ఈ రెండు అయిపోయినటువంటి వాడికి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అంటే అదే నేనేదే దృఢాపరోక్ష జ్ఞానం తొందరగా కలిగిపోతుంది పరంపరా సంబంధం చేత అని రెండు సాధనలు మొట్టమొదట
చెప్పినాడు భగవంతుడు. అలాగనే మరి వీరికి ఏమిటయా అంటే భేదదర్శిన జంతో సంసార నా నివర్తతే. ఏమి నా నివర్తతే. భేదదర్శనుడికి జంతోహో భేదదర్శినటువంటి మానవునకు లేక భేదదర్శిని కలిగినటువంటి ఏమి ఆ యొక్క దేవతలకు ఎవరని కానీ భేదదర్శిని ఎవరుకుంటే వాడికే సంసారం ఉంటుంది, మళ్ళీ పుట్టడం చావడం. అర్థమైంది కదా. అందుకే అభేద దర్శనం మోక్షం, భేద దర్శనం బంధం, రెండు ముఖంతో తెగిపోయింది ఏమిటి అది. కాబట్టి నా భేద దర్శనో జంతో సంసార నా నివర్తతే అది చెప్పి ఇప్పుడు అది ఇంతవరకు ఏమిటి శ్లోకంలో వచ్చిన అర్థం మనకి యావత్తు ఎంతవరకైతే భేద దర్శనం శాత్తు జగత్తు వేరు, నేను వేరు, దేహం వేదే, ఒక్కొక్క దేహంలో ఉన్న ఆత్మ కూడా ఒక్కొక్కటి, ఒక్కొక్క ఉపాధులు, ఇవన్నీ కూడా భేద దర్శనాలు. కాబట్టి ఏకజీవవాద అనేక జీవవాద. ఏమి ఒకటి ఒక జీవుడు అన్నటువంటి వాడు ఒక వాదం. అనేక జీవవాద, అనేక జీవవాదము అంటే ఏమి మనకి ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క జీవుడు ఉన్నాడు అనేది అనేక జీవవాదం. దాన్ని ఏమంటారు? అనేక జీవవాదం. అనేక జీవవాదమే భేదం, ఏకజీవవాదమే అభేదం. అది అటువంటి భేద దర్శన అనేక జీవవాదులకు కూడా అర్థమైంది కదా. అక్కడ అన్నింటినీ ఖండించేస్తుంటారు ఆచార్యుల వారు. అనేక జీవవాదిన అథవా భేదదర్శిన జంతుహో, వాడు మానవుడు కానీ దేవత కానీ పశుపక్షాలు మనం లెక్కేసుకోకూడదు. ఎందుకంటే వాటికి ఇవన్నీ సత్సంగ క్లాసులు వినడము పోవడము అవి లేవు కాబట్టి వాటికి ఒకటే ఉండదు. ఒకటే దొరికిన తినడం, హాయిగా నిద్రపోవడం, తనకి ఏదైనా అడ్డుంటే దాని మీద రాగద్వేషాలతో అది ఉత్పత్తి అవ్వడం, దాన్ని తోలిందాకా నిద్ర పట్టుకుపోవడం, ఇవి ఉంటాయి. ఈ జ్ఞానం లేకపోయినా ఈ చిత్తానికి ఆశ్రయించుకునే జ్ఞానం ఉంది కదా, అది చదువక్కర్లే. చదివేందుకు ఒకసారి సెలలో ఫీడ్ చేసి ఇచ్చిస్తే అటు చదువుకుని వేసినవాడు చదువులేని వేసినా వస్తూనే ఉంటుంటాడు, చదువుతో సంబంధమే లే. అలాగే ఈ చిత్తంలో ఎన్ని జమ్ము నుంచి ఫీడ్ అయిపోయింది కదా, ఈ రాగద్వేషి సస్యాదులు, వీటికి చదువు అక్కర్లే. ఇది ఒక్క 10 జన్మలోకి వెళ్ళిపోయినా ఆ పక్క కుక్క తొప్పుకుంటుంది, ఈ వీధికి ఒక్కొక్క కాపలా ఉంటుంది, అది పక్క కుక్క తొప్పుకోద్ది, దాని చదువు అది అంటుపెట్టిందా నిద్ర పట్టదు అనమాట. అది ఇది హోరాహోరీ పోట్లాడి చేయిస్తే అదే అప్పుడు కాస్త నిద్రపోతుంది, లేకపోతే దాన్ని ఎంటబెట్టి దాకా దాన్ని తంటా తాగదు. ఇది రసవాహి వస్తూనే, ఈ రసం కూడా ఇది వస్తూనే ఉంటుంది, ఈ వాసనకి కూడా వస్తూనే ఉంటుంది. అందుచేత వాటికి ఇది ఒకటి తెలివి ఉండదు, కానీ తగ్గిన తెలివిలన్నీ వాటికి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ ఫీడ్ అయిపోయింది. అంతకన్నా సిమ్లో మార్చుకోవడం కెపాసిటీ లేదు కదా. ఇది మార్చుకోవడం కెపాసిటీ ఉంటే ఇప్పుడు మనకి ఎవరు రాజ్యాలు పనికే రావు, అవే ప్రధానమంత్రులు అయిపోనా. కాబట్టి అది చెప్తున్నాడు అనమాట. ఈ ప్రకారముగా చెప్పి వేదదర్శిన జంతో సంసార నా నివర్తతే. ఈ ప్రకారం చెప్పి 161. ఇప్పుడు యదా వైష ఏతస్మిన్ ఇతి. తస్మిన్ ఆపండి. యదా వైష ఏతస్మిన్ ఇత్యేవ వదతి శృతిః. ఇత్యేవ వదతి శృతిః భేదదృష్టేస్తు సంసారం. భేదదృష్టేస్తు సంసారం
దురంతం భయలక్షణం దురంతం భయలక్షణం. ఇది ఒక యదా హ్యేవేష ఏతస్మిన్ ఇతి ఏమంటే ఇది ఒక శృతి. తైత్తరీయోపనిషత్తులో 2వ అధ్యాయంలో అది 7వ మంత్రంలో ఇది ఇచ్చారు. ఏంటి ఏమి ఇచ్చారు? భేదదర్శుడికి సంసారం అనేది నా నివర్తతే అని శృతివాక్యాన్ని చూపుతుంటుంటారు ఆచార్యుల వారు. అర్థమైంది కదా? ఏదో నేనేం చెప్పేది కాదులే, శృతివాక్యం కూడా దీనికి ప్రమాణము ఉన్నది అని చూపెడుతున్నారనమాట. అది యదా హ్యేవేష ఏతస్మిన్ ఇతి అంతవరకు అదేమిటి శృతివాక్యం. అది ఇంకా 4 చరణాలు ఉందన్నమాట తైత్తరీయోపనిషత్తులో. ఏతస్మిన్ ఉదరం కురితే అని సంసారం అవుతుందని ఉంది. అది 2వ అధ్యాయం 7వ మంత్రంలో. కాబట్టి యదా హి ఏవ ఏష ఏతస్మిన్ నిత్యేవ వదతి. ఆ శృతి కూడా ఏం చెప్తుంది? తైత్రేయ సంహిత శృతి భేద దృష్టిస్తు సంసార. అదే కాదు, దురంతం భయ లక్షణం 2 ఉన్నాయని చెప్పింది. సంసారం ఒకటే కాదు, దాంతోపాటు భయం కూడా ఉన్నదని చెప్పింది. అది భేద దృష్టిస్తూ సంసారం దురంతం దుఃఖేన అంతముతే దురంతం అంటాడు. కాబట్టి కష్ట సాధ్యము చేత సాధింపదగినది కానీ అది అటువంటిది అది దాటుటకు శక్యము కానిది కూడా దురంతం అన్నమాట. ఎవరికైతే భేద దృష్టి ఉందో ఈ సంసారం దురంతం, ఈ సంసార సాగరాన్ని దాటడానికి కూడా శక్యము కాదు. అదే కాదు, ఇంకేమిటి భయలక్షణం. భయలక్షణాన్ని వాడు దాటలేడు. భయలక్షణం దాటడము దురంతమే. ఈ జన్మజరా మృత్యు దాటడము దురంతమే. అది ఇది 2 ఉన్నాయి ఆయనకి. ఏమిటి? భయలక్షణము ఉంటుంది భేదబుద్ధి చూసిన వాడికి. అందుకే మనం అందరికీ నోటడ్డు ఉంటుంది, ముక్క ద్వితీయాత్తు భయం భవతి అంటాడు. ద్వితీయాత్తు భయం భవతి. ద్వితీయం అంటే భేద దృష్టి, 2వది ఉన్నది అన్నివాడికే భయం. అంతే కదా? ఎప్పుడో 2 స్నేహితులు ఉన్నారు, ఏమి ఇద్దరు మాట ఒకటైందనుకోండి, స్కూల్లో జాయిన్ అయ్యారు, ఇద్దరికి ఒకటే రూమ్ ఇచ్చారు, ఇప్పుడు ఇద్దరు ఏకమే. అది వాళ్ళకే భయంలే. ఆ తాళం వీడికి ఇచ్చేస్తాడు, ఈ తాళము వాడికి ఇచ్చేస్తాడు. మరి ఇంకే భయము? వాడికి వీడు భావం వేరేగా చూస్తే వీడి నుంచి వాడికి భయం, వాడి నుంచి వీడికి భయం. ఏమి ఇప్పుడు 2 భార్యాభర్తలు ఇంట్లో ఉన్నారు, ఎవరు తాళం వాళ్ళు పట్టుకుపోతారు. అర్థమైంది కదా? మరి వాళ్ళకి ఏం భయమో? భయం లేదు. అర్థమైంది కదా? ఇంకా వేరేగా ఉంటే అప్పుడు భయం అన్నమాట. ఏం పట్టుకుపోతాడో, తాళం ఇచ్చేసిన స్త్రీకి ఏం పట్టుకుపోతాడో అది భయం. మమేకత్వం దగ్గర భయమో లేదు. నువ్వు నేను ఒకటే అంటే భయమే లేదు. నువ్వేరు నేను వేరు రోజు ఇంట్లో తగులాడుకుంటే అంతా భయమే. తిండి తినడానికి భయమే, నీళ్ళు త్రాగడానికి భయమే, ఇంట్లో తాళం ఇవ్వడానికి భయమే. అందుచేత అందరూ ఎక్కడా కూడా మమైకత్వం ఉండాలి. ఉంటే ఇక భయమో ఉండదు. అది లేదా అంతా భయమే మొత్తం. అందుకే చెబుతున్నాడు ఇక్కడ. ఏమిటి అంటే, ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఏదో మరీ భయపడదు. ఆ జంతువులో ఇంకో జంతువు ఉన్నా అది భయపడదు. అర్థమైంది కదా? భయం ఉండదు. అదే ఇప్పుడు ఉన్నాయి మామూలుగా ఏనుగులు ఉన్నాయి, ఇంకొక ఏనుగు వచ్చింది అనుకో, అది భయపడదు. అర్థమైంది అంతా. అదే సింహం వచ్చింది అనుకో, దెబ్బ భయపడిపోద్ది. అది కళ్ళలోనికి వస్తేనే వెళ్ళిపోద్ది. ఏమో ఏనుగా అలాగా విరోధి భావించినప్పుడే భయం అని చెప్తున్నాడు. అలాగే భేద దృష్టి ఇస్తూ సంసార దురంతం భయలక్షణం. దాటడానికి కష్టమే,
భయంతో కూడా ఉంటూ ఉన్నది అని యదాహి ఏవ ఏష ఈ తస్మిన్ ఈ విషయంలో ఇది తైత్రీయ స్థితి కూడా మనకి వదతి చెప్పుచున్నది అన్నది చెప్పారు. చెప్పి 162 ఆ మధ్యలో ఒక శ్లోకం అందరికీ తెలిసింది, ఉదాహరణ శ్లోకం అది. కాగితం తిరిగేస్తే అది రోజు అందరూ పాడుకునేదే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయ దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త. అది అందరికీ తెలిసిందే కదా, ఇంకెందుకు రోజు పాడిన పాటే. అందుచేత అది ఉదాహరణ శ్లోకం, అది మూలం కాదులే, మూలమే తిప్పుదాం. కాబట్టి 162 చూసుకోండి. తతో నిశేష సంసారోచిత్యైః నిత్య సుఖాప్తయే తతో నిశేష సంసార ఉచిత్యై తతో నిశేష సంసారోచిత్యై. అది విడదీస్తే నిశేష సంసార ఒక పదం, ఉచిత్యై ఒక పదం, లేకపోతే చిత్యై కాదు, చిత్తం కాదు అది, ఉచిత్యై అది. నిత్య సుఖాప్తయే తతో నిశేష సంసారోచిత్యై నిత్య సుఖాప్తయే. జ్ఞాతవ్యం విదుషా సమ్యక్, జ్ఞాతవ్యం విదుషా సమ్యక్ బ్రహ్మా భిన్నత్వమాత్మనః. బ్రహ్మా భిన్నత్వమాత్మనః. ఏంటి ముందేం చెప్పుకున్నాం మనం, ఈ సంసారము ఎలా ఉంటుందంటే భేద దృష్టి వల్ల కలుగుతుందని. ఇక్కడ తతః ఆ కారణము చేత నిశేష సంసార ఉచిత్యై నిత్య సుఖ ఆప్తయే జ్ఞాతవ్యం విదుష సమ్యక్ బ్రహ్మా అభిన్నత్వం ఆత్మనః. అది పదవిభాగం. బ్రహ్మా దీర్ఘం, అభిన్నత్వం ఆత్మనః. తతః ఏమి ఎందువలన ఈ భయము ఉంటుంది, భేద దృష్టి గల వాడికి భయము ఉంటుంది, బంధనము ఉంటుంది. అందువలన తతః అంటే అందువలన నిశేష సంసార ఉచిత్యై. ఈ సంసారాన్ని ఏం చేయాలి? ఉచిత్యై. ఉచిత్తం అంటే ఉచిత్య, ఉచిత్యం అంటే దాన్ని ఓడబెరికియాలి. ఏమిటి ఓడబెరకాల? అక్కడ దాన్ని తీసివేసి ఇయ్యాల. ఎలా తీసివేయాల? నిశేషం అండి. ఏదైనా సరే ఒక చెట్టుని మొదల వరకు కొట్టి ఉంచితే మళ్ళీ ఏమవుతుంది? ఇంకా శేషం పెరుగుతూనే ఉంటుంది. అందుకని ఇక్కడేం చెప్పాడు? నిశేష సంసార ఉచిత్యై అంటే పూర్తిగా సంసారాన్ని ఛేదించమన్నాడు. దేనికోసమయ్యా ఛేదించాలి? నిత్య సుఖ ఆప్తయే, నిత్య సుఖాన్ని పొందడానికి. రోజు నిత్య సుఖం అంటే ఎల్లప్పుడూ సుఖముగా ఉండడానికి, జీవితకాలము బ్రతికున్నంత వరకు ఎంతమంది ఇంట్లో ఉన్నా ఎలా ఉండాలి మనం? సుఖంగా ఉండడానికి. అర్థమైందే. అలాగనే శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా ఆ నిత్య సుఖానికి ఆస్పదమైనటువంటి తా స్వరూపంలో తాను ఉండడానికి. అందుకు నిత్య సుఖాప్తయే
అందుచేత అయితే ఉచ్చిత్య దీనికి ఏం చేయాలి మరి ఉచ్చిత్య? ఇప్పుడు భగవద్గీత కూడా చెప్పింది, అసంగశస్త్రేణ దృఢేన చిత్వ తతపదం తత్పరిమార్గితవ్యం. అసంగ శస్త్రం ద్వారాగా దాన్ని ఛేదించమంది, సంసార వృక్షాన్ని ఛేదించమన్నది. ఉచిత్తి అంటే ఈ కత్తులన్నీ ఆ చెట్లు నరకడానికి సరిపోతాయి. అద్వైత ఆ కత్తులు ఈ సంసార వృక్షాన్ని నరకడానికి చాలా. దీనికి ఏముండాలి? అసంగం. అసంగం అంటే దీన్ని అంటుకోనటువంటి వాడును నేను అని భావం అక్కడ చెప్పాడు, అంతే కదా. ఇక్కడేం చెప్పాడు ఇప్పుడు అది. కాబట్టి మరి ఆ నిత్యమైన సుఖాన్ని పొందడానికి, ఈ సంసారం సమూలంగా నాశనం చేయడానికి విదుష సమ్యక్ జ్ఞాతవ్యం. విదుష అంటే కొంత వివేకం కలిగినటువంటి పండితుడి ద్వారా ఏమిటి? సమ్యక్కో చక్కగా జ్ఞాతవ్యం, బాగుగా తెలుసుకోదగినది. ఏమిటయా అంటే బ్రహ్మ అభిన్నత్వం ఆత్మన. బ్రహ్మ కంటే ఏమి భిన్నమైన వాడు జీవుడు కాదని విదుష విచారణ చేస్తున్న మనల ద్వారా సమ్యక్ చక్కగా నిస్సందేహముగా జ్ఞాతవ్యం తెలుసుకోదగినది. మనందరి ద్వారాగా ఏం తెలుసుకోవాలి? జీవ బ్రహ్మలకి ఏకత్వమే కానీ భిన్నత్వము కాదు. నామరూపమైన జగత్తు బ్రహ్మము కంటే భిన్నము కాదు. ఒకటి, నేను సుఖిని దుఃఖిని అనుభవిస్తున్నటువంటి జీవుడును కూడా బ్రహ్మము కాదు. బ్రహ్మమే అంటే అనుభవించిన అనుభవం బ్రహ్మము కాదు అంటే నా సుఖ దుఃఖం నాకు లేదు, బ్రహ్మకో లేదు. అది జీవో బ్రహ్మైవ అన్నప్పుడు మరి జీవుడి దగ్గర సుఖాలు దుఃఖాలు ఉన్నాయి కదా, గమనాలన్నీ. అందుచేత ఈ గమనాలు సుఖాలు దుఃఖాలు ఎక్కడుంటాయి? అంతఃకరణాన్ని ఆశ్రయించుకొని మనం చేసే పుణ్యపాపాలన్నీ దాంట్లో ఉంటాయి, సిమ్ములో ఉన్నట్టు మనం ఫీడ్ చేసుకున్నవన్నీ. అది కదలాలి అంటే దానికి ఆ సిమ్ము కదలాలి అంటే దానికి అన్నీ ఉండాలి. కరెంటు ఛార్జింగ్ ఉండాలి, అర్థమైంది కదా. పైనుంచి వేవ్స్ ఉండాలి. అలాగే ఈ అంతఃకరణం జడం, దీంట్లోనన్నీ పెట్టుకుంటాయి, మొత్తం లోడ్ చేసేస్తుంది. మనం ఏమేమి పనులు చేస్తున్నామో ఆ ఫలాలన్నీ ఇక్కడ దాచుకుంటుంది సిమ్ములో. ఇది కదలాలంటే ఆ చేతన శక్తి ఉండాలి. ఈ చేతన శక్తి ద్వారాగా కదులుతుంది కానీ ఇది మమైకత్వం చెందిపోయి నేనే కదిలిస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అనే భావము ఉండిపోతుంది. ఆ భావం ఇప్పుడు ఏమిటంటే నాకంటే భిన్నము ఒకటి ఉన్నది అని దానికి తెలీదు. అది నేననేది కూడా తెలియదు. అంతఃకరణము తాను ఏకమై అంతఃకరణానికి నేను సాక్షిని అనే మాట మరిచిపోయి అంతఃకరణంతో తాదాత్మ్యం చెందిపోతున్నది. కాబట్టి నువ్వు అంతఃకరణానికి సాక్షివే కానీ అంతఃకరణము నువ్వు కాదు. నీకు శక్తినిచ్చేది ఏమి ఉన్నది ఒక్కటే. నువ్వు ఎక్కడైతే కదిలిస్తున్నావో కదలికను ఆ కదలిక కంటే ఒక్కడే ఉన్నాడు కానీ రెండు లేవు. ఆ కదిలించేవాడు ఒక్కడే, కదిలించేవాడు ఒక్కడే. కదులుతున్నప్పుడు జీవుడు అనుకుంటున్నాడు అంతే. జీవుడు వేరు కాదు, బ్రహ్మమో వేరు. కదిలించే శక్తి ఒక్కటే. అది మనం విదుషా సమ్యక్కు బ్రహ్మ కంటే అభిన్నత్వం ఆత్మన. నేనేదో దాంతో ఏకమైపోయాను అన్నది ఇంక నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. జీవుడే బ్రహ్మము, బ్రహ్మమే జీవుడు. కాబట్టి సుఖ దుఃఖాలు జీవుడికి లేవు, బ్రహ్మకి లేవు. రెండు ఇప్పుడు వచ్చినాయి. అంతఃకరణ కదలికకు
కారణమైనటువంటి చేతనా శక్తి ద్వారా రెండున్నాయని వ్యవహారం జరుగుతుంది, జీవాత్మ పరమాత్మ. ఈ శాస్త్ర విచారణ ద్వారా రెండు లేవు అన్న భావమే ఏమిటది? అభేదం. రెండు ఉన్నాయనుకుంటే భేదం, రెండు లేవనుకుంటే అభేదం. ఆ భావమే సంపూర్ణమైనటువంటి విశేషమైన సంసారాన్ని తెగ్గొడుతుంది. ఇక తగ్గొట్టడానికి ఇంకేం తగ్గొట్టది లేదు. అర్థమైందా? దీనికి ఏం కత్తి? అది అసంగం. అసంగం అంటే ఈ అంతఃకరణ ధర్మాలకి నేను అతీతున్నే కానీ దానితో నాకు సంబంధం లేదనుకోవడమే అసంగం. ఏమంటారు? అభేదం అన్నా, అసంగం అన్నా, అభిన్నం అన్నా అన్నీ ఒక్కటే. అది చెప్తున్నారు. తతః అంటేది ఈ భయము ఉంది, సంసారం ఉన్నది, అది భేద దృష్టిలో కలుగుతున్నది. అందువల్ల నిశ్శేష సంసార ఉచిత్య. నిశ్శేష సంసారం పోవాలంటే ఏమిటి? మన రోజు సంసారం ఎక్కడికి పోదు, ప్రారంభున్నంతకే ఎక్కడుంటే అదే సంసారం మనకి. ఏమంటారు? ఇక్కడ కష్టమని ఇంకో దగ్గరికి వెళ్తే ఎక్కడైనా భోజనం ఉండాలి కదా, ఆ భోజనం ఉండాలి, మనకి తగిన గౌరవం ఉండాలి. ఈ రెండింటికి తగిన ఏర్పాట్లు ఎక్కడున్నాయో అక్కడే సంసారం. దాన్నే సంసారం అంటారు. ఇక సమ్యక్ సరతి, సమ్యక్ సరతి సంసారం. శృగతో ధాతో అది అలా ప్రవాహంగా నడుస్తూ ఉంటుంది. ఏమి సరతి, సరత, సరంతి, ప్రవాహం అన్నమాట. అందుచేత అడవిలో ఉంటే మనకి సంసారం లేదనుకోవడం కాదు. శరీర యాత్రకి ఏ పని చేస్తున్నాం అదంతా సంసారమే. అర్థమైందా? ఏ పని చేసినా సంసారమే. అందుచేత మనకి ఎక్కడున్నామో అక్కడే హాయిగా ఉంటూ ఈ అభేద దృష్టి మనం నేర్చుకోవడమే సంసారం ఉచిత్య. బ్రహ్మము కంటే జగత్తు వేరు కాదు, జీవుడి కంటే బ్రహ్మము వేరు కాదు. ఈ భావాలు అంతఃకరణంలో ఉన్నటువంటి ధర్మాలు నేను కాదు, నావి కావు. అర్థమైంది కదా? అలాగనే శరీరం ఉన్న ధర్మాలు నేను కాదు, నావి కాదు. ప్రాణధర్మాలు నేను కాదు, నావి కాదు. మనోధర్మాలు నేను కాదు, నావి కాదు. బుద్ధి ధర్మాలు ఇలాగా ఇవి భేద దర్శనం లేకుండా అభేదాన్ని కలిగిస్తాయి. ఒకటి నిషేధవాక్యం, ఒకటి విధివాక్యం. నిషేధవాక్యంలో నేను కాదు, నావి కాదు. విధివాక్యంలో నాకంటే భిన్నమైనది లోకంలో అణువు కూడా లేదు. నిషేధవాక్యంలో నేను కాదు, నావి కాదు. విధివాక్యంలో నాకంటే భిన్నమైనది ఆవగించంత కూడా లేదు. ఇది కిటికీ పాయింట్, ఇంకేమీ లేదు. అర్థమైంది కదా? అదేమో నేను కాదు, నాది కాదు అంటుంటే మళ్ళీ నాది కాదు లోకంలో లేదంటున్నారు. ఇది ఒకటి మన ఎలగొట్టదు, మనకి మనసుకి కొంచెం భేదభావన కాబడుతుంది అంతా. అందుకని జగమెరిగిన కాదు జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం ఎందుకు అంటారు. జంధ్యం ఉండాలా? జంధ్యం ఏంటంటే విధిని చూపిస్తుంది. జంధ్యం దేనికి? విధిని చూపెడతాది. నువ్వు అహరహ సంధ్యా ఉపాసిత, ప్రాతఃసంధ్య జుహోతి, సాయం సంధ్య జుహోతి. ఒక విధిని చూపెడుతుంది జంధ్యం ఉండడం వల్ల, నియమాన్ని. అది ఇక జగమెరిగినంటే జగమేమిటో బ్రహ్మమేమిటో ఎరిగినటువంటి వాడికి ఇంకా జంధ్యం తీసి పారేసి సన్యాసం తీసుకుంటాడు. అది అనమాట. అది తెలుసుకోవడానికే ఈ జంధ్యం తీసేయడం. ఇంకేమిటి మళ్ళీ ఎందుకు ఈ కర్మలన్నీ దండగా అని దానికి అతీతమైనటువంటి స్థితిని పొందడానికి. అందుకని దాని అర్థం అది
జగమెరిగిన బ్రాహ్మణులకు జంజం ఎందుకంటే అంత తెలిసి ఈ ప్రపంచాన్ని చూడడం కాదు, జగత్ అంటే ఏమిటో తెలుసుకోవాలి, నేనంటే ఏమిటని తెలుసుకోవడానికే ఆ జంజం తీసి సన్యాసం. అర్థమైందా? ఇది ఎందుకంటే ఎల్లప్పుడూ బ్రహ్మభావంలో ఉండడానికి, అది అనమాట. సరే, అదొక కేటగిరీ, అది కొంత లోకసేవ కోసం. అది ఇక అందరూ ఇంట్లో ఉండే ఏమి తత్వాన్ని పొందాలి. ఇదిలో పోయి తత్వం పొందేది ఏమీ లేదు. ఇంట్లో ఏముందో ఇదిలో అదే ఉంది. ఇంట్లో ఉన్నదంతా ఒక కొంచెం తక్కువ, వీధిలోకి వెళ్ళి షాపింగ్ మాల్కి వెళ్తే కొంచెం పెద్దగా ఉంటాయి, ఇవే సామాన్లు అక్కడ ఉంటాయి అంతే. పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే ఉంటాయి, ఇంట్లో కొన్ని ఉన్నాయి, అక్కడికి వెళ్తే విశాలం కనబడుతుంటాయి. అది అంతే, ఇది అంతే. అర్థమైంది కదా? అక్కడికి ఇంకేముంటాయి, అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకొని నింపుకుంటుంటాం అంతే. అయిపోగానే పోవడం, సామాన్ తెచ్చుకోవడం, మళ్ళీ నింపుకోవడం. ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడే ముక్తిని పొందాలి అని చెప్తున్నారనమాట. ఈ విధంగా తతః భయము సంసారము రెండూ కూడా భేద దృష్టికి ఉన్నందువలన సమ్యక్ విదుషాం, విచారణ సత్సంగం రోజు చేసుకున్న వాళ్ళందరూ విదుషులు అంటారనమాట. అటువంటి విదుషుల చేత ఏమయ్యా అంటే అన్నీ తెలుసుకోండి, కానీ జీవబ్రహ్మలకి ఏకత్వము, బ్రహ్మ కంటే జగత్తు వేరు కాదన్న భావం స్థిరం చేసుకున్నప్పుడు ఉపాధులు భిన్నమైన ఉపాధుల్లో ఉన్న ఆత్మ ఒక్కటే కాబట్టి ఆ ఆత్మే ఈ ఉపాధిని సృష్టించింది కాబట్టి ఈ యొక్క శరీర యాత్ర కోసం ఈ ఉపాధిని సృష్టించిన దానికి హేతువు అదే కాబట్టి దేని నుంచి సృష్టి అయిందో ఆ సృష్టి కూడా తనకంటే భిన్నము కాదనే అభేద దర్శనమే మనం ఎక్కడున్నా మనకి ఈ మళ్ళీ జననానికి కారణం కాదు. ఆ అభేద దర్శనం వల్ల ఉన్నప్పుడు కూడా అంతా ఒకటే కదా. ఏమి ఎక్కువ తక్కువలు ఉన్నాయి, వాళ్ళు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగంకి వెళ్ళారు కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, నేను తక్కువ చదువుకున్నాను కాబట్టి తక్కువ వెళ్ళాను కాబట్టి నాకు చిన్నది వస్తుంది. ఆయన పెద్ద వ్యాపారం చేస్తున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది, నేను చిన్న వ్యాపారం చేస్తున్నాను కాబట్టి తక్కువ వస్తుంది. అంతేగాని అంత వ్యాపారం చేస్తే నాకు రాదా, ఈ భావం వస్తుంది. కానీ ఇంకా తక్కినటువంటి రాగద్వేషాల భావాలు పోతాయి, ఈ సమానత్వం. అందుకే ముందు ఒకటి సమానంగా చూస్తే అదే అందులో రాగము పోతుంది, ద్వేషము పోతుంది. ఆ రెండు పోయినాయి అనుకో ఇంకేమీ లేదు. ఎక్కడున్నా ఒకటే, రాగద్వేషాలే జన్మకి కారణం, రాగద్వేషాలే కర్మకి కారణం. అది ఇది చెప్పి ఇప్పుడు 163 చెప్తున్నారు. తతస్తయోరఖండత్వం ఏకత్వం ప్రతిపాద్యతే ఏకత్వం ప్రతిపాద్యతే తాత్పర్యేణ ముహుశ్రుత్యా కారణార్థం ముముక్షుతాం కారణార్థం ముముక్షుతాం తతః తయోః అఖండత్వం ఏకత్వం ప్రతిపాద్యతే తాత్పర్యేణ ముహు అనేది ఇంకోటి మనం అర్థం చెప్పినప్పుడు ముహుర్ముహు అని చెప్పుకోవచ్చు అర్థంలో. శృత్యా తారణార్థం ముముక్షుతాం. ముముక్షువు అనగానే ఎవరు మోక్షము కోసం ఎవరు ప్రయత్నం చేస్తారో వాళ్ళే ముముక్షువులు. ఇంకా ముముక్షువులు మనకంటే ఎక్కడ ఉంటారు అని మనం అనుకుంటాం. అర్థమైందా?
మనకంటే ఎవరు ముముక్షులు ఉన్నారు ఇంకా? ఏ ముముక్షులు ఎవరు? మనమే. ముముక్షులు మనమే. కర్మ ఫలత్యాగం చేస్తే సన్యాసనమో మనమే. రెండూ అంతే. కాబట్టి ధ్యానం చేస్తున్నాం కాబట్టి పరమాత్మ కోసం ఇప్పుడు ఏమైపోయినాం? యోగులు అయిపోయినాం. అర్థమైందా? యోగులు ఎక్కడున్నారో, ముముక్షులు ఎక్కడున్నారో, సన్యాసులు ఎక్కడున్నారో ఏమి ఆ భావాలు ఉన్నప్పుడు ముముక్షులు మనమే అయిపోతాం. మోక్షం కావాలనే ఇచ్చ ఉంది కాబట్టి ఈ జన్మలో మనమందరం ముముక్షులే. చేసిన కర్మ ఫలం త్యాగం చేస్తున్నాం కాబట్టి అందరూ సన్యాసులే. పరమాత్మ చింతన చేస్తున్నాం కాబట్టి యోగులే. అంతే. అందుచేత ముముక్షుతాం, మోక్షవులకు ఏమి ఇంతకుముందు నుంచి చెప్పేశారు, మధ్య మధ్యలో చెప్తుంటుంటారు. తతః తయోహో అఖండత్వం ఏకత్వం ప్రతిపద్యతే. తయోహో జీవబ్రహ్మణోహో, తయోహ అంటే జీవబ్రహ్మణోహో, జీవుడికి బ్రహ్మకి అఖండత్వం, ఇద్దరికి భేదము లేదు. అక్కడ అఖండత్వం అన్నాడు. తయోహో ప్లస్ అఖండత్వం, తయోరఖండత్వం. అది అర్థమైంది కదా? తయోర ప్లస్ ఖండత్వం అనకూడదు మళ్ళీ, అది వ్యాకరణంలో. తయోహో ప్లస్ అఖండత్వం, తయోరఖండత్వం. అందుచేత తత్వమసి మహావాక్యం ద్వారా ఏమి తయోహో జీవబ్రహ్మలకు అఖండత్వం అన్నటువంటిది, అంటే అభేదం అన్నటువంటిది, ఏకత్వం అన్నటువంటిది ప్రతిపాద్యతే. ఇంతకుముందే చెప్పబడి ఉన్నది. తత్వమసి మహావాక్యం ద్వారా తత్వం అంటే అంతటా వ్యాపించిన పరమాత్మ, త్వం నీవై ఉన్నావు అన్న అభేదం. ఏమి తత్తు ఆ పరమాత్మ, త్వం నీవై ఉన్నావు. అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో, పిపిలి కాదు బ్రహ్మ పర్యంతమో, అది దూరం ఉంది కాబట్టి తత్శబ్దం చేత అది బోధిస్తుంది అన్నమాట. కాబట్టి తత్తు ఆ బ్రహ్మం, అందరిలో ఉన్నటువంటి చైతన్యం ఏదుందో అది తత్తు త్వం నీవై ఉన్నావు అనేది ఏమిటి? తయోహో, నీవు అంటే ఎదురుగా ఉన్నవాడు జీవుడు, దూరంగా ఉన్నవాడు పరమాత్మ. ఇద్దరికీ ఏకత్వమే కానీ భిన్నత్వం లేదు. జీవుడనే వ్యవహారం ఏమి, పరమాత్మనే వ్యవహారం. ఉన్న చైతన్యం ఒక్కటే, అదే ఏదో ఒక శక్తి. ఆ శక్తే పరమాత్మను పేర్కొన్నాం, పేరు పెట్టుకున్నాం, ఏదో పెట్టుకోవాలి కదా, ఏది పేరు లేకపోతే ఇంకేమిట. అందుచేత అది పరమాత్మ. అందుకు చెప్తాతహ ఏమి ఇది ముముక్షుతాం. ఈ ముముక్షువునకు ఏం చెప్పారు? తయోహో అఖండత్వం ఏకత్వం తాత్పర్యేన ముహుర్ముహు, మాటి మాటికి ఏమి శృత్యా చాందోగ్యోపనిషత్తు శృతి ద్వారా, అటు వేదం ద్వారా. కాబట్టి చాందోగ్యోపనిషత్తుని సంహిత శృతి ద్వారా ఏకత్వం మారి మాటికి ఉద్దాలకుడు శ్వేతకేతువుకి చెప్పినాడు. దేనికి? ముముక్షుతాం తారణార్థం, మోక్షము కలిగినటువంటి ఇచ్చగల వారందరూ తరించడానికి. మోక్షం కావాలని ఇచ్చేవాళ్ళు ఎవరికి ఉందో తారణార్థం, సంసార సాగరాన్ని దాటడానికి కోసం. తారణార్థం అంటే తారణార్థం అంటే తరతీతి తారణం. కాబట్టి వారి యొక్క జన్మజరామృత్యు ప్రవాహం నుంచి తరించడానికి, ఉన్నప్పుడు కూడా సుఖ దుఃఖాలకి అతీతుడే ఆనందంగా ఉండడానికి ఏమిటి? తయోహో జీవబ్రహ్మల యొక్క అఖండత్వం అంటే ఏకత్వం. అఖండత్వం అంటే అభేదం, ఏకత్వం అంటే ఒక్కటే అని ప్రతిపాద్యతే. ఇది మనకి చెప్పబడి ఉన్నది. అది ఈ యొక్క భయం పోవడానికి, రెండవది తరించడానికి, వచ్చిన పని పూర్తి అయిందని చెప్పుకోవడానికి, మూడిటికి అనమాట. ఈ జన్మ మనం వచ్చాం, వచ్చిన పని ముఖ్య పని వేరు.
ఇక వచ్చాం కాబట్టి ఈ పని చేసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు అందరికీ ఏమిటంటే ఇది ముఖ్యం, అది గౌణమైంది. ఏది తత్వం తెలుసుకునేది ఎప్పుడో 70 ఏళ్ళు అవ్వాలి, రిటైర్ అయిపోవాలి, అప్పుడు తెలుసుకోవాలి. అదేమిటైంది గౌణం అయిపోయింది. అప్పుడు ముఖ్యం ఏంటి? ఇప్పుడు ఇది ముఖ్యమైపోయింది. అది ముఖ్యము, ఇది గౌణమన్నమాట. అది ముఖ్యమని పెట్టుకొని ఇందులో దిగితే ఇందులో ఏ దుఃఖాలు ఉండవు. ఇది ముఖ్యం కాబట్టి ఏదో కష్టాలు వస్తున్నాయి అప్పుడప్పుడు, ఏదో అక్కడ కొంచెం వింటే కొంచెం శాంతిగా ఉంటుందేమో అని కొద్దిగా పచ్చడి అన్నం మింగలేకపోతే కొంచెం పచ్చడి రాసుకున్నట్టుగా ఇది గౌరవం అయిపోయాయి. సరే పోని పచ్చడి రాసుకున్నా కొంచెం దిగుతుంటుంది అప్పుడు ఆ పచ్చడి ఎందుకంటే ఏదో దిగడానికి. అలాగా అందుచేత ఇది శాస్త్రం ముఖ్యం. తెలుసుకొని ప్రవేశించమని ఆయన ఉండమని చెప్పలేదు ఎవరికి. భగవద్గీత కూడా నువ్వు తెలుసుకొని నా వెనకే తిరుగు అని చెప్పలే. నీతో నీది నాతో నాది. నువ్వు తెలుసుకుంటే నాకు సంచి పట్టుకొని నా వెనక తిరగవలసిన పని, నీ సంచి నీది, నీ జోలు నీది, నా జోలు నాది. అర్థమైందే. అందుకని తెలుసుకో అంతే. నువ్వు ఎక్కడున్నా నీ ఇష్టమే. నీ ప్రారంభంలో నీకు ఏమి కుటుంబంలో ఉన్నా నీ గొడవలే. నీకేదో పుణ్యవశాత్తు నలుగురికి ఉపకారం చేయాలని ఒక సన్యాసి అయినా పర్వాలే, నువ్వు వానప్రస్థం ఉన్నా పర్వాలే. ఎక్కడట్టుండు, ఇక్కడ ఉంటేనే మోక్షం కుదరని మాట ఏమి లేదు. నువ్వు తెలుసుకొని ఎక్కడున్నా మోక్షమే. అర్థమైంది కదా? అంతే కదా. మనం తెలుసుకోదగినటువంటి జ్ఞానం తెలుసుకున్నారు. ఇప్పుడు లండన్లోనూ పోతున్నారు ఉద్యోగానికి, ఆస్ట్రేలియాలోనూ పోతున్నారు, అమెరికాలోనూ పోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా జీవనానికి లోట్లేదు. అసలు ఇంగ్లీషే రాయనోడు ఎక్కడ పోతాడు? ఇప్పుడు మళ్ళీ అక్కడ ఇంగ్లీష్ చెప్పగలమా పాడా? అర్థమైంది. ఇంగ్లీష్ రాయనోడు. అందుచేత ఇది చదివించుకున్నాడు, వీటిని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఎక్కడ పోయినా పర్లేదు. అర్థమైంది. ఏ దేశం ఎగినా ఏ గొడవ లేదు, ఇక్కడే ఉండాలి నియమం లేదు. అర్థమైందా? ఏ ఆశ్రమైనా పర్వాలే. ఏ ఆశ్రమం స్వీకరించినా జీవనోపాధికి లోటు లేదు. కానీ అలాగనే దానితో పాటు ఇది ఉండాలి. ఇది ఉంటేనే లోకం శాంతి. లోకంలో అందుకే సనాతన వేదాంత సభలని మహర్షి మలయాళ స్వాముల వారు సంవత్సరంకి ఒకసారి పెట్టారు. ఆనాడు 1926లో స్థాపించిన నుంచి అది అలా ప్రతి సంవత్సరం. ఎందుకంటే అందరూ కూడా ఈ తత్వం తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళకి శాంతి కలుగుతుంది, సుఖము కలుగుతుంది. ఒడిదుడుకులు ఉంటాయి. ఒడిదుడుకులు లేనిదే లేదు జగత్తే ఒడిదుడుకు. ఏమంట అదే తారుమారుగా ఉంది, అందులో పుట్టాం మనం. తారుమారు లేకుంటే ఎలాగొంటాం? అది ఎలా జరుగుతుంటే అలా తిరిగి మనం తెలుసుకొని తప్పించుకొని పోవాలి. అంతే. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు సంజుడు సుమితి అన్నాడు. ఏం చేస్తాం? పడిన తర్వాత తప్పదు. ఒక జలంలో పడ్డామనుకోండి, అందులోనూ తిమింగిలాలు ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, ఎవడు పడ్డాడు చూస్తూనే ఉంటాయి కొరుకు తినడానికి. అందులో కూడా నీటిలో పడినా అందులోనూ ఉంటాయి. ఎక్కడ పోయినా తప్పదిది. అర్థమైందా? అందుచేత తయోహో అఖండత్వం ఏకత్వం ప్రతిపద్య. తయో అంటే జీవబ్రహ్మణో, జీవుడికి బ్రహ్మమునకు తత్వమసి మహావాక్యము ద్వారా, అయమాత్మ బ్రహ్మ అనే వాక్యము ద్వారా తత్వమసి ఏం చెబుతున్నది? నీవు ఆ బ్రహ్మమే. అయమాత్మ బ్రహ్మ ఏం చెబుతుంది? ఈ జీవుడు బ్రహ్మమే అది చెబుతుంది. నేను బ్రహ్మం అనుకున్నది అహం బ్రహ్మాస్మి. 3 వాక్యాలతో ఆత్మ సిద్ధం. సరే, 4వ వాక్యం ఏంటంటే మనకున్న తెలివి కూడా బ్రహ్మమే, కానీ బ్రహ్మము కంటే తెలివి వేరేగా లేదని చెప్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. అది ఒకటి. తత్వమసి ద్వారాగా ఆ బ్రహ్మమే నీవు.
అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మమును. అయమాత్మ బ్రహ్మ అంటే ఈ జీవుడు బ్రహ్మమే కానీ వేరు కాదు. ఇంకా ముద్రేస్తుంది అది అయమాత్మ బ్రహ్మ. తత్వమసి ద్వారా నిత్యం అయిపోయింది, అయినా సర్టిఫికేటు రాలే ఇంకా. అందుకని ఆ సర్టిఫికేట్ మోడేస్తుంది అయమాత్మ బ్రహ్మ. దీనికి ఒక వాక్యం, ఈ జీవుడు బ్రహ్మమే అని చెప్తూ ఉన్నది అది ఇంకన్నా. అది అందుచేత ఈ విధంగా తాత్పర్యేణ ముహుర్ముహు, ముహు అంటే మాటి మాటికి, అది ముహుర్ముహు అంటే ఇంకా మాటి మాటికి, శృత్యా తారణార్థం ముముక్షుతాం. 164 యదస్య కార్యం పరిదృశ్యతే, యదస్య కార్యం పరిదృశ్యతే తత్తన్మాత్రమేవ ఉద్ధృతం ఘటాదౌ, తత్తన్మాత్రమేవ ఉద్ధృతం ఘటాదౌ. తత్తన్మాత్రమేవ అవధృతం ఘటాదౌ. యదస్య కార్యం పరిదృశ్యతే తత్తన్మాత్రమేవ అవధృతం ఘటాదౌ. సద్బ్రహ్మణః కార్యమిదం చ విశ్వం, సద్బ్రహ్మణః కార్యమిదం చ విశ్వం సదద్వయాత్ సర్వమిదం సదేవ. సదద్వయాత్ సర్వమిదం సదేవ. యతు అస్య, యతు ప్లస్ యస్య యదస్య, యతు యస్య కార్యం పరిదృశ్యతే తతు తన్మాత్రమేవ అవధృతం ఘట ఆదౌ ఇత్యాది. సత్ బ్రహ్మణః కార్యం ఇదంచ విశ్వం, సత్ అద్వయాత్ సర్వం ఇదం సత్ ఏవ. అది అది కాబట్టి యతు అస్య కార్యం పరిదృశ్యతే తత్ తన్మాత్రమేవ అవధృతం ఘటాదౌ. ఉదాహరణ, సత్ బ్రహ్మణః కార్యం ఇదంచ విశ్వం, సత్ అద్వయాత్ సర్వమిదం సదేవ. అది కార్యకారణ దృష్టి ద్వారా కూడా కారణము కంటే కార్యం భిన్నము కాదని చెప్తున్నాడు ఇందులో. ఇందులో తాత్పర్యం ఏమిటంటే కార్యకారణ దృష్ట్యా కారణాత్ అభిన్న కార్యము, కారణము కంటే కార్యము భిన్నము అది అది చెప్తున్నాడు. ఎత్తు ఏది అస్య కార్యం పరిదృశ్యతే, అస్య ఘటస్య కార్యం పరిదృశ్యతే, వస్త్రస్య కార్యం పరిదృశ్యతే, స్వర్ణస్య కార్యం పరిదృశ్యతే. అలా దానం చేసుకోవాలి. ఎత్తు ఏది ఏమి అస్య ఒక ఘటస్య కార్యం, ఘటం ఏమిటి కార్యం, ఆ కార్యం తత్తు తన్మాత్రమేవ, దానికి కారణం ఏమిటి, దానికి సంబంధించిందే కానీ వేరేది లేదు. బంగారం కొండ తెచ్చి మట్టి కొండ కామంటే కాదు, మట్టి తీసుకొచ్చి బంగారం కొండ అవ్వాలంటే కాదు. అది ఎక్కడో ఎవరో సిద్ధపురుషుడు, అది మనకు ఆ సంబంధం లేదు. అర్థమైంది కదా. నిత్యం వాడుకొని చూసుకోవాలి. ఇప్పుడు యోగి ఆయన తెస్తాడు, ఇంత మట్టి పట్టుకొని బంగారం అయిపోతే ఇంకెందుకు మరి. ఇంక ఇప్పుడు ఎక్కడ బోల్డ్ రేటు బంగారం పెరిగిపోయిందట అందరూ అంటున్నారు నిన్న మొన్న. కాబట్టి వెండి కూడా పెరిగిపోయింది. రెండు ఎందు ఎప్పుడు పోతూనే ఉంటుంటా, దేనికి ఎప్పుడు పెరుగుతుందో లెక్కే లేదు. అది పూర్వం అనేవాడు ధర హెచ్చు తగ్గు కొరకే తథ్యం సొమ్ముతాడు. ఇప్పుడు ఎక్కడ తగ్గుతుంది, పెరగడమే దొబ్బ దిగిందా.
తగ్గిన ఊరికే ఏంటి ఒక 1000 రూపాయలు తగ్గింది కానీ అబ్బో దీపోయింది గోళ పెరిగిపోయినప్పుడు ఏ గోళ లేదు కానీ 1,50,000 నుండి ఒక్క 1000 తగ్గింది అనుకో చాలా తగ్గిపోయింది అంటాడు. అది సరేలే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? ఏతో యస్య కార్యం పరిదృశ్యతే, యస్య ఘటస్య ఘటము యొక్క కార్యం పరిదృశ్యతే అంత చూస్తున్నప్పుడు తత్ తన్మాత్రం మృత్తికా ఏవ మాత్రమే ఘటకార్యం, ఇంకోటి లేదు. అలాగా అవధృతం నిశ్చయమైంది. ఘటాదులు యందు దానికి కారణమైన మృతికే ఘటమని అవధృతం నిశ్చయమో అయింది. అలాగనే సత్తు బ్రహ్మణ కార్యమిదం. సత్తు బ్రహ్మణ కార్యం ఏమిటి? ఇదం విశ్వం. సత్తు అంటే ఏంటి? సద్బ్రహ్మణ అంటే బ్రహ్మ యొక్క కార్యం ఏమిటి? విశ్వం కార్యమైంది. అది సత్ అనేది ఏమిటి? అద్వయాత్తు. సత్ అనేది ఏమిటి? అద్వయం. సర్వమిదం సదేవ. సత్తు నుంచి ఈ జగత్తు ఉత్పత్తి అయింది కాబట్టి ఇదం సర్వం జగత్ సదేవ. సదేవ అంటే సత్తే, ఇంకోటి కాదు. సత్తే అంటే సద్బ్రహ్మ, బ్రహ్మయే కారణం అంటే బ్రహ్మమే. ఎలాగైతే మట్టి కంటే కుండ భిన్నము కాదో పరబ్రహ్మము కంటే జగత్తు భిన్నము కాదు. అది తేల్చడానికి అది అన్నమాట. అందుచేత ఇది చెప్పుకొచ్చారు. ఏతు యస్య కార్యం పరిదృశ్యతే. పదాల మార్పు ఇవన్నీ కూడా ఉన్నది అదే. ఒకే పిండి ఎన్నో రకాలు చేయడమే. అర్థమైంది కదా? పూరీలు వేసిన అదే, చపాతీలు చేసిన అదే. ఇంకోటి ఏదో పేరు ఉన్నది దానికి, మెత్తగా ఉంటుంది. పరోటా అనమాట. ప్రయాణాలు పెడుతుంటారు పరోటాలా. కొంతమంది పరోటా చేసినా అదే పిండి, చపాతీ చేసినా అదే పిండి, పూరీ చేసినా అదే పిండి, కాజా చేసినా అదే పిండి. అలాగే రకరకాల ఉదాహరణలు పెట్టి ఒకటి ఇష్టం, ఒక్కొక్క ఉదాహరణ ఒకరు సూట్ అవుతుంటుంది. ఒక ఉదాహరణ కొందరు తాడు పాంటే భయం, దాన్ని జోలుకుపోరు. ఇంకోటికి ఆ ముత్యం చెప్పు మీద వెండి అంటే అబ్బో మహా ఆ చూడడానికి బాగుంటుంది. అదే ముత్యం ఎంత ఖరీదు, వెండి ఎంత ఖరీదు, అదే నచ్చుతుంది ఎవరికి. అందుకే 4 రకాలు పెడతారు. ఆ కొట్టులోనే అంతే 4 రకాల సామాన్లు ఉంటాయి. వాడు ఒకటే ఇడ్లీ పెట్టుకుని ఎవడు అంటాడు రోజు ఇడ్లీ ఉండాలా, పెసరట్టు కావాల్సడికి పెసరట్టు ఉండాలి. రోజు ఒకటే పెడితే ఎంత రుచి అయినా ఇక తినబుద్ధి లేదు. అర్థమైంది? మార్పు అయితేనే ఏమి బాగుంటుంటుంది. అందుకని ఈ మార్పులన్నీ చెడుతూనే ఉంటున్నారనమాట ఎవరికేది. ఈ ప్రకారంగా మనకి అటువంటిది చక్కగా చూపెడుతున్నారు. ఇప్పుడు 164, 165 వస్తుంది. నిర్దిశ్యమానోపి వికార ఏషః భ్రాంతిరతద్బుద్ధిభిరాత్మదోషాత్ భ్రాంతిరతద్బుద్ధిభిరాత్మదోషాత్ భ్రాంతిరతద్బుద్ధిభిః ఆత్మదోషాత్. అది భ్రాంతైః అతత్ ఒకటి, బుద్ధిభిః ఆత్మదోషాత్. అది అందుచేత భ్రాంతైరతద్బుద్ధిభిః ఒక అక్కడికి ఆపుకొని ఆత్మదోషాత్. నిర్దిశ్యమానోపి వికార ఏషః భ్రాంతైరతద్బుద్ధిభిః ఆత్మదోషాత్
సతః పృథగ్రూపయితుం న శక్యతే. సతః పృథగ్రూపయితుం న శక్యతే. మృదః పృథక్త్వేన ఘటాదయో యథా. యతస్తతో విశ్వమిదం సమస్తం బ్రహ్మైవ మృత్స్యైవ బ్రహ్మైవ మృత్స్యేవ యథా ఘటస్తథా. బ్రహ్మైవ మృత్యైవ యథా ఘటస్తథా. చెప్తున్నారు ఇక్కడ, నిర్దిశ్యమానః అపి వికారః ఏషః భ్రాంతైః అతద్బుద్ధిభిః ఆత్మదోషాత్. సతః పృథక్ రూపయితుం న శక్యతే. మృదః పృథక్త్వేన ఘటాదయః యథా. యతః తతో అంటే తతః విశ్వం ఇదం సమస్తం బ్రహ్మైవ మృత్యు ఏవ మృత్యు ఏవ మృత్యైవ. కాబట్టి మృత్యు అంటే మృతి, మృత్యు అంటే మృతి అంటే మన్ను, మృతి మృతి ఏవ మృత్యైవ యథా ఘటః తథా. చెప్తున్నారు ఇప్పుడు, నిర్దిశ్యమానోపి ఏషః వికారః భ్రాంతైః. అది ఏమి వాటి నిర్దిశ్యమానము ఇది అని నిశ్చయము ఎందుకు కావడం లేదు? ఇది అని నిశ్చయం ఎందుకు కావడం లేదంటే భ్రాంతైః, అక్కడ అజ్ఞానవశాత్తు ఇదే నిశ్చయమో చేయలేకపోతున్నాడు. కరెక్ట్గా గోచరం కానప్పుడు అజ్ఞానం 3ని 6 అంటాడు, 6ని 3 అంటాడు. అర్థమైంది కదా? అలాగే త్రాడుని పాము అంటాడు, పావుని త్రాడు అంటాడు. కాబట్టి భ్రాంతైః ఇంకేమిటి? అతద్బుద్ధి. ఉన్నది ఉన్నట్లు తెలుసుకుంటే తద్బుద్ధి, ఉన్నది లేనట్లు తెలుసుకుంటే అతద్బుద్ధి. అది అని తెలుసుకుంటే తద్బుద్ధి. తత్ అంటే అది, అతత్ అంటే ఏంటి? అది కాదు. అది కాని బుద్ధిని అతద్బుద్ధి అంటారు, అదేనే బుద్ధిని తద్బుద్ధి అంటారు. అందుచేత ఇది చెప్తున్నాడు. ఎలాగంటే భ్రాంతి, భ్రాంతి చేత ఏమిటి కలిగింది? అతద్బుద్ధి ఆత్మదోషాత్ అంటే తన మనోదోషం వల్లను ఏమి నిర్దిశ్యమానోపి వికార ఏష, ఇది అని నిర్దిశ్యం చేస్తాడు. ఇదే నిర్దిశ్యం చేసేస్తాడు. కాబట్టి బాగా తెలుసుకున్న తర్వాత ఇది కాదని నిర్దిశ్యం చేస్తాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఏమి అక్కడికి నిర్దిశ్యం బాగా నిర్దేశించే ఇది వెండి అని వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి వెండి కాదు. ఇది సర్పము అని నిర్దేశించి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళేసరికి త్రాడే. అర్థమైందా? అక్కడికి వెళ్ళేసరికి ముత్యం చెప్పే. అది చెప్తున్నాడు. అది అలాగనే నిర్దిశ్యమానోపి వికారః ఏష భ్రాంతైః అతద్బుద్ధి ఆత్మదోషాత్. కాబట్టి ఎవరికైతే అజ్ఞానం ఉందో వాడికి ఏమిటి? ఉన్నది ఉన్నట్లు కనబడకుండా వికార రూపంగా కనబడతాయి. సతః పృథగ్రూపయితుం న శక్యతే. సత్తునికి వేరు చేయడం ఎవడి వల్ల కాదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఉన్నది సత్తు అధిష్టానమైన త్రాడు, దాన్ని వేరు చేయడం ఎవరి వల్ల అవుతుంది? కాదు. మట్టి అధిష్టానమైన మట్టి, దాన్ని వేరు చేయడం ఎవడి వల్ల? కాదు. అధిష్టానమైన శుక్తి, దాన్ని వేరు చేయడం ఎవడి వల్ల? కాదు. ఇది ఎవడి వల్ల? కాదు. భ్రాంతి వల్ల దాని యందు వేరేది ఆరోపిస్తున్నాం. అస్వస్థత చిత్తుడు అధిష్టానాన్ని ఎవడు వేరే చేయలేడు. సతః
పృథగ్రూపయితం నశక్యతే. సత్తుకి వేరే రూపం చేయడం ఎవడి వల్ల అవుతున్నదా? ఎవడి వల్ల కాదు, భ్రాంతి పురుషుల వల్లే అవుతాడు. వాడు భ్రాంతి తీరిపోతే ఏమి వేరేగా ఉన్నది ఎక్కడికో పోతుంది, అర్థమైంది కదా. ఆ వేరేగా ఉన్నది ఎక్కడికో ఎగిరిపోద్ది. అందుకని చెప్తున్నాడు సత్తునికి ఎప్పుడూ కూడా. ఇప్పుడు భగవద్గీత కూడా చెప్పిందే, నా సతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః, ఉభయోరపి దృష్టో అంతః తు అనయోహో తత్వదర్శిభిః. విడదీస్తే అంతస్త్వనయో తత్వదర్శిభిః. నాసతో విద్యతే భావ అన్నాడు. అక్కడ అసతః ఏమి భావ అభావ న విద్యతే. అసతః భావ న విద్యతే, సతః అభావ న విద్యతే. నా సతో విద్యతే భావ. నా అంటే ఏమిటి? నిషేధం. అసతః అంటే అసత్తునకు భావం అనేది నా ఇక్కడ తగిలించుకోవాలి, ఎప్పుడూ ఉండదు. అసత్తుకు భావము ఎప్పుడూ ఉండదు. అసత్ అంటే ఏమిటి? త్రాటి యందు పాముని చూశాం, అర్థమైందా? అది ఎల్లప్పుడూ ఆ భావము ఉండదు. లైట్ వేసి దగ్గరికి వెళ్ళి కరపట్టుకొని చూసేసరికి ఉందా? ఏది అసత్ ఇక్కడ? పాము. ఆ పాముకి ఉనికి ఉందా భావం అంటే? లేదు. అది చెప్పాడు. నాసతో విద్యతే భావ. అలాగనే అసత్తైనటువంటి జగత్తునకు ఎంతవరకు విచారించలేదో అంతవరకే వాస్తవం ఉంటూ ఉన్నది. ఎప్పుడు విచారించామో జగత్తు మిథ్య, వినాశీలం కాబట్టి తెలిసిపోదు. ఇప్పుడు రెండోది, నాసతో విద్యతే సతః అభావో న విద్యతే. సతః త్రాడు సత్తు, అది లేకపోవడం అనేది మూడు కాలాల్లో లేదు. భ్రాంతి కాలంలోని త్రాడే, సర్పము అన్న బుద్ధి ఉన్నప్పుడు కూడా అది త్రాడే, అది భవిష్యత్తులో కూడా త్రాడే, మనం చూడకముందు త్రాడే. అది సతః అభావ, ఇది త్రాడు కాదు అనే భావము ఎప్పుడో. అలాగే సతః బ్రహ్మము, ఈ బ్రహ్మానికి అభావ, ఇది బ్రహ్మము కాదని అభావము త్రికాలే నా వర్తతే, మూడు కాలాల్లో ఉండదు. అది ఇక్కడ తీసుకొచ్చాడు. సతః పృథగ్రూపయితుం న శక్యతే. మృదః మట్టికి పృథక్వేన ఘటాదేవ యథ. మట్టిని వేరు చేసి ఘటం చూపెట్టాలంటే ఎవ్వడి వల్ల కాదు. మట్టిని చెప్పాడు కదా, మృదః అంటే షష్ఠి ఏకవచనం కాబట్టి మట్టికి పృథక్వేన వేరు చేసి ఘటాదయో యథ, దాన్ని వేరు చేసి చూపెట్టాలంటే అవదు. మట్టి అన్నిట్లోనూ అనిశ్చితమైనది. అలాగనే సతః పరమాత్మ అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు. ఇది కొండ ఇది మట్టి అని విడిచేదానికి లేనే లేదు. ఆ కొండలోని మట్టల్లా అనిశ్చితమైపోయింది. అలాగే యతః తతో విశ్వమిదం సమస్తం బ్రహ్మైవ. వాటికి తెలిసాడు కదా, యతః అవన్నీ మనకి సిద్ధించాయో, తతః ఆ విధంగా సమస్తం విశ్వమిదం బ్రహ్మైవ. సమస్త ప్రపంచమో బ్రహ్మమే. సమస్త కొండలు మట్టే. అక్కడ ఉదాహరణ ఇది. సమస్త కొండలు మట్టే, సమస్త విశ్వము బ్రహ్మమే. మళ్ళీ మరొకసారి ఉదాహరణ పెట్టాడు. మృత్య ఏవ యథా ఘటస్థద. ఘటం మృత్యే ఘటము, ఘటమే మృత్యు. అది ఈ ప్రకారముగా ఈ బ్రహ్మమూలమిదం జగత్తు జీవో బ్రహ్మైవ నా పరః సర్వం కల్విదం బ్రహ్మ అన్నటువంటి ఈ మహావాక్యం ఏమిటి? స్వాత్మబోధ. ఈ మహావాక్యం స్వాత్మబోధ. స్వాత్మబోధే మనకేమిటి? తరించడానికి. స్వాత్మబోధ ఇదేంటి? తన కథ. ఎవరి కథ? మన కథ. అదైందా? భగవద్గీత ఎవరి కథ? మన కథ. ఉపనిషత్తులు ఎవరి కథ?
మన కథ. ఏమి మన కథను చదువుకుంటూ ఇతర కథలు చదువుతుంటుండాలి. ఇతర కథలన్నీ నీతినిస్తాయి, మన కథ ఏమో శాంతినిస్తుంది. అర్థమైందా? మన కథే మనకి మోక్షం, ఇతర కథలన్నీ ధర్మాన్ని తెలుసుకోవాలి. ఆ కథలు ఎల్లప్పుడూ ఉంటే అది ఒక బంధం అన్నమాట. అందుచేత అందులో ధర్మాన్ని గ్రహిస్తే చాలు. ఇతర కథల్లో నీతి ఉంటుంది. ఆ నీతి మన అవినీతిని పోగొడుతుంది. అర్థమైంది కదా? ఆ నీతి ఏం చేస్తుంది? మన అవినీతిని పోగొట్టుకోవడానికి ఆ నీతిని నేర్చుకోవాలి. మన ఎవరు తెలుసుకోవడానికి మన కథను మనం తెలుసుకోవాలి. అప్పుడే మోక్షం మనం పొందినట్టు. అటువంటిదే ఈ మహావాక్యం మనకు అందిస్తుంది. కాబట్టి అటువంటి సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని కూడా ఆది శంకరాచార్యుల అమ్మవారు మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక.